హాయ్ ఫోక్స్, రాజు సార్ ఈజ్ హియర్. వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో ఈ రోజు మనము ఏఐ టెస్టింగ్, జెన్ఏఐ టెస్టింగ్, అఫ్ కోర్స్ మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు వీడియోలో మనం కొంచెం క్లియర్గా చూద్దాం. ఫ్రెషర్స్కి ఇది క్లియర్గా అర్థం కావట్లేదు. నార్మల్ టెస్టింగ్కి, ఆటోమేషన్ టెస్టింగ్కి, ఏఐ టెస్టింగ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఏఐ టెస్టింగ్ అనేది తెలియట్లేదు వాళ్ళకి. ట్రెడిషనల్ టెస్టింగ్ వచ్చేటప్పటికి మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది. వాట్ దట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ అప్లికేషన్ విత్ హ్యూమన్ ఎఫర్ట్స్. అంటే అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, విండోస్ అప్లికేషన్ కావచ్చు, ఒక మ్యాథమెటికల్ అప్లికేషన్ కావచ్చు, ఒక సైంటిఫిక్ అప్లికేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం మాన్యువల్గా దాన్ని ఏం చేస్తామంటే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి దానికి ప్రాపర్ అవుట్పుట్స్ వస్తున్నాయో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. వీఆర్ హ్యావింగ్ వెరీ క్లారిటీ ఆన్ దట్ ఏరియా బికాస్ దట్ ఈస్ అ ట్రెడిషనల్ ప్రాసెస్. వెన్ యూ ఆర్ కమింగ్ టు టెస్ట్ ఆటోమేషన్, ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఎ క్లారిటీ. మేబీ Selenium, Java, Selenium, Python, or Playwright, Cypress, Tosca. There are a couple of tools are there that you have an idea. What that one, once successful completion of manual testing, we are going to do some areas mainly automation. సో దానికి ఏమనుకుంటాము, జావా కానీ, పైథన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ కొంత కోడింగ్ అవసరం అవుతుంది. దాన్ని మనం నేర్చుకుని విల్ బికమ్ ఏ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్. అది కూడా ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది. ఇస్ ఆల్సో కంప్లీటెడ్. నౌ కమ్ టు 3 అంటే 1.0 మీరు మాన్యువల్ టెస్ట్ అనుకుంటే 2.0 టెస్ట్ ఆటోమేషన్ అవుతుంది. నౌ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు 3.0 అనేది నౌ ఏఐ టెస్టింగ్. ఏఐ టెస్టింగ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ ఆటోమేషన్ ప్రాసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఎందుకు అంత సింపుల్ గా చెప్తున్నారు సార్? ఇక్కడ మాన్యువల్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది. ఒకసారి ISTQB లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను నేను. చాలా మంది కింద కాంప్లిమెంట్స్ కూడా పెట్టారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే మాకు ఏఐ టెస్టింగ్ అనేది కరెక్ట్ గా తెలియలేదు. సో ISTQB.org లోకి వెళ్ళిన ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్వాలిఫికేషన్ బోర్డ్, అందులోకి వెళ్ళిన తర్వాత మాకు క్లియర్ కంటెంట్, క్లియర్ ఐడియా ఆల్సో వీ రిసీవ్. అందులోకి వెళ్తే మీకు మాన్యువల్ టెస్టర్ యాజ్ ఏ ఏఐ టెస్ట్ ఇంజనీర్ ఏం చెయ్యాలి. మాన్యువల్ టెస్టింగ్ అనేది ఇండస్ట్రీలో ఫర్ ఎవర్ ఉంటుంది మై డియర్స్. ఇట్స్ నెవర్ డై అంటిల్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మాన్యువల్ టెస్టింగ్ సేఫ్, బట్ యు ఆర్ గెటింగ్ వెరీ లెస్ జాబ్స్. కంప్లీట్ గా మాన్యువల్ టెస్టింగ్ మీద డిపెండ్ అవ్వద్దు. అలా అని మాన్యువల్ టెస్టింగ్ ఆపేసే శక్తి ఏ కంపెనీకి, ఏ క్లయింట్ కి, ఏ ప్రాజెక్ట్ కి, ఏ ప్రొడక్ట్ కి లేదు. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా ఏఐ టెస్టింగ్ వచ్చేటప్పటికి ఏఐ టెస్టింగ్ కూడా మనము మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ లో ఏఐ మోడల్స్ అంటే ML మోడల్స్, DL మోడల్స్, NLP ఇవన్నీ కూడా మనం మాన్యువల్ గా టెస్ట్ చేస్తాం. హౌ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ మాన్యువల్లీ? బై గివింగ్ ఇన్పుట్స్, అబ్జర్వింగ్ అవుట్పుట్స్. టైం టేకింగ్ ప్రాసెస్, కరెక్ట్. ఇక్కడ మోడల్ ని చెక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మోడల్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్ బిహేవింగ్ ఆర్ నాట్. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దిస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్. నెక్స్ట్, సో ఏఐ టెస్టింగ్ అంటే ఏఐ మాన్యువల్ టెస్టింగ్, ML మోడల్స్. ఏఐ టెస్టింగ్ లోనే మనకి జెన్ఏఐ టెస్టింగ్ కూడా వచ్చింది. చాలా మంది జెన్ఏఐ టెస్టింగ్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనికి కూడా ISTQB సర్టిఫికేషన్. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఏఐ మోడల్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు ఆడియో ఎట్లా జనరేట్ చేస్తుంది. అది డెవలపర్ ఈస్ గోయింగ్ టు డెవలప్ దట్ వన్. బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు టెస్ట్? సో టెస్టింగ్ జెన్ మోడల్స్. జెన్ మోడల్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కపుల్ ఆఫ్ ML సిస్టమ్స్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కపుల్ ఆఫ్ ML మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్స్ విల్ బి మిక్స్డ్. సో జెన్ఏఐ ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ ఆటోమేషన్ ఏరియాలో మెయిన్ కాంపోనెంట్ గా చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా కాదు, మెయిన్ కాంపోనెంట్ గా. ఇప్పుడు జెన్ఏఐ టెస్టింగ్ కి టెస్టర్ రిగార్ అని చెప్పేసి మంచి టూల్ ఉంది, టెస్ట్ ఇమ్ అని కూడా ఉంది, ఫంక్షనైజ్ అని కూడా ఉంది. యాప్లీ టూల్స్ వాడతాం మనం విజువలైజేషన్ కూడా. సో దేర్ ఆర్ ద కపుల్ ఆఫ్ టూల్స్ ఎగ్జిస్టెడ్ ఫర్ జెన్ఏఐ టెస్టింగ్. సో ఏఐ టెస్టింగ్ కి, జెన్ఏఐ టెస్టింగ్ కి డిఫరెన్స్ అంటే మాన్యువల్ టెస్టింగ్ 1.2 అయితే టెస్ట్ ఆటోమేషన్ 2.0, ఏఐ టెస్టింగ్ 3.0. ఏఐ టెస్టింగ్ లో ఒక భాగమే జెన్ఏఐ టెస్టింగ్. అంటే మనము 3.0లో ఉన్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు 4.0. ఏంటది? అజెంటిక్ AI టెస్టింగ్. ఏజెంట్స్, బిల్డ్ అయిన ఏజెంట్స్ ని టెస్ట్ చేయడం. వీఆర్ గోయింగ్ టు డూ దట్ వన్ ఆల్సో. ఈ టోటల్ ప్రాసెస్ మనము ఏఐ టెస్టింగ్ అంటాం. ఫస్ట్ మీరు ఏఐ టెస్టింగ్ అర్థం కావాలంటే మీకు కొంచెం మ్యాథమెటిక్స్ అనేది అవసరము. పైథన్ కంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ గురించి ఎక్కువగా ఆలోచించండి. మ్యాథమెటిక్స్లో మీకు మెయిన్ స్టాటిస్టిక్స్లో మెయిన్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్, స్టాండర్డ్ డీవియేషన్, పర్సంటేజ్, పర్సంటైల్ ఇవన్నీ కూడా డెస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లోకి వస్తాయి. అండ్ ఇఫ్ యూ కమ్ టు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, అక్కడ కూడా మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ లెవెల్ మెయిన్ కాంపోనెంట్స్? ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ అ Z test, T test, F test, ANOVA,
హై స్క్వేర్ టెస్ట్. ఇవన్నీ అవసరం లేదు, కానీ 2-3 టెస్ట్లు అయితే కంపల్సరీ కావాలి. అదేంటి సార్ మరి ఏఐ టెస్టింగ్ చాలా సింపుల్ అన్నారు కదా. సింపుల్. ఏఐ డెవలప్మెంట్తో పోల్చుకుంటే ఏఐ టెస్టింగ్ అనేది నథింగ్. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఏఐ టెస్టింగ్లో పైథాన్ కంటే హై ప్రయారిటీ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్కి కొంచెం బేసిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఎంఎల్ మోడల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఎంఎల్ మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. డీప్ లెర్నింగ్ కానీ, ఎన్ఎల్పి కానీ, లేదు ఎల్ఎల్ఎం మోడల్స్ కానీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అజెంటిక్ కానీ, ఇంట్రడక్టరీ పార్ట్ ఎట్లా టెస్ట్ చేయాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మీకు చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు, అప్పుడు నేను ఒక సమాధానం చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జావా ప్రాజెక్ట్లో చేస్తున్నారు. అదొక ఈ కామర్స్ వెబ్సైట్ అనుకుందాం. మీరు ఒక మాన్యువల్ టెస్టర్. మీకు జావా వచ్చా? మరి రాదు కదా, టెస్ట్ చేస్తున్నారు కదా. ఇక్కడ కూడా అంతే. మీకు ఏఐ డెవలప్మెంట్ తెలియవలసిన అవసరం లేదు. వితౌట్ దట్ వన్ హ్యాపీలీ యూ కెన్ పర్ఫార్మ్ ఏఐ టెస్టింగ్. సో మీరు ఏమన్నా మంచి టాపిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ టాపిక్ మీరు డిస్కస్ చేయండి సార్, మాకు డౌట్స్ ఉన్నాయని చెప్తే కింద కామెంట్స్ బాక్స్లో మీరు స్పెసిఫై చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఐ డిస్కస్ వాట్ ఎవర్ ద టాపిక్ యూ పీపుల్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. కేర్ఫుల్లీ యూ పీపుల్ ఆర్ లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్, బట్ డోంట్ నెగ్లెక్ట్. మెయిన్లీ వర్కింగ్ పీపుల్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏఐ టెస్టింగ్కి ఇమీడియట్గా మారండి. మా మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ యూ విల్ టేక్ ఏ డెసిషన్ డెఫినెట్లీ పాజిటివ్లీ. సో లేదు అంటే ఈ సెషన్ చూసిన తర్వాత మా టీమ్ కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేసి డెమో సెషన్ వీడియో కూడా పంపిస్తారు. మీరు అది చూడొచ్చు, లేదా నెక్స్ట్ డెమో ఎప్పుడుందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్వాలిటీ థాట్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.